రెగ్యులర్ గా వచ్చి వాళ్ళు చూపించుకునే దిశగా వాటిని తీర్చిదిద్ది, అలాగే దీనికి అడిషనల్ గా మనము ఫ్యామిలీ డాక్టర్ అనేటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చి అవసరమైనటువంటి ప్రతి గడపకు ఆ డాక్టర్ వెళ్లి వైద్యం అందించేటువంటి పరిస్థితులు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్నే గ్రామానికి పంపించినటువంటి ఒక గొప్ప పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మరి ఈ రోజున ఇవేవీ లేవు. ఎంతసేపు మీరుంటే ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఇక అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావు, దాని పెద్ద రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరు, ఏమంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్తారు. ఇక్కడ ప్రజలకు మాత్రము అన్యాయం జరుగుతుంది, ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ప్రజలకు ఆరోగ్యం విషయంలో న్యాయం లేదు. పూర్తిగా కూడా ఆరోగ్య భద్రత విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఈ రోజున మనం చూసినట్టయితే చివరికి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మళ్ళీ అదే పద్ధతిలో ఈ బ్లడ్ టెస్ట్ కూడా, ఒక బ్లడ్ టెస్ట్ ఒక క్లినిక్ కి వెళ్లి ఒక హాస్పిటల్కి వెళ్లి చేసుకునే బ్లడ్ టెస్ట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారంటే, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తూ ప్రైవేట్ వాళ్లే అవి చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నాయంటే ఒక్కసారి హాస్పిటల్స్ యొక్క పనితీరు కావచ్చు, హాస్పిటల్